హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. సో అందరికీ ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడూ మీ కుటుంబాలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ రెడ్డి గారు అమ్మాయి జీవన చరిత్ర ప్లస్ మీ ఇంటి ఆడపడుచు జీవన కథతో పార్ట్స్ 2తో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, పోయిన పార్ట్స్లో చెప్పాను, స్కూల్కి వెళ్తూ సంతోషంగా అమ్మా నాన్నలతో చాలా సంతోషంగా ఉంటున్న ఈ రెడ్డి గారు అమ్మాయి సో అలా స్కూల్కి వెళ్తూ పెరుగుతూ పెద్దదవుతూ ఇంకా సెలవులకని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తుంది. ఎవ్రీ ఇయర్ సెలవులకి 2 months వస్తుంది కదా. సో అట్లా వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్తుంది. అక్కడ ఒక పెద్ద ఫంక్షన్ జరిగింది అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. సెలవులకి స్కూల్ సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళింది. అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి చాలా చిన్న వయసు నుండే స్కూల్ సెలవులు వస్తేనే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది. సో చిన్న వయసు నుండేనే చాలా గొప్ప మనసు, సహాయం చేసి పెద్ద గుణాన్ని కూడా పెంచుకుంది. చాలా వరకు ఈ రెడ్డి గారు అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ ద్వారానే మంచి విషయాలు అన్ని ధైర్యంతో పాటు ప్రతి ఒక్క విషయాలు అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నదనమాట. సో అలా సెలవులకి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద ఫంక్షన్ జరిగింది. ఫంక్షన్ అంటే తెలిసి ఉండేదే కదండి ఫ్రెండ్స్ మీకు. చాలామంది కుటుంబ సభ్యులందరూ వస్తారు. సో అక్కడ ఈ రెడ్డి గారు అమ్మాయి ఒక వ్యక్తిని కలిసింది. ఆమె ఎవరో కాదు, ఈమె దూరపు బంధువు అయిన పెద్దమ్మ కూతురు. ఈ కుటుంబ సభ్యులు ఉమ్మడి కుటుంబం అని చెప్పాను కదండి ఫ్రెండ్స్. సో చాలామంది ఉన్నారు బంధువులు. సో అందులో దూరపు బంధువు అయిన ఒక పెద్దమ్మ కూతుర్ని కలిసింది ఆ ఫంక్షన్లో. సో ఆ పెద్దమ్మ కూతురు వచ్చేసి 80s జనరేషన్ అనమాట. ఈ రెడ్డి గారు అమ్మాయి వచ్చేసి 90s జనరేషన్ అనమాట. సో 9-10 years గ్యాప్ ఉంది వీళ్ళిద్దరికి, అక్క చెల్లెళ్ళు అన్నమాట, పెద్దమ్మ కూతురు. సో అక్కడ వాళ్ళ అక్కని కలిసింది. అయితే వాళ్ళ అక్కని కలిసేటప్పటికి ఆమె ఆల్రెడీ పెళ్లి చేసుకొని ఉంది. సో ఈ రెడ్డి గారి అమ్మాయి వాళ్ళ పెద్దమ్మ కూతురు వాళ్ళ అక్క అన్నమాట. సో పెళ్ళి అయిపోయింది. సో పెళ్ళయిన అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంది అన్నమాట. ఈ రెడ్డి గారి అమ్మాయి వాళ్ళ అక్క లవ్ మ్యారేజ్ చేసుకుంది. సో అక్కడ వాళ్ళ అక్కని కలిసింది. సో వాళ్ళ అక్కతో మాట్లాడింది. సో చాలా విషయాలు వాళ్ళ అక్క ఈ రెడ్డి గారి అమ్మాయికి షేర్ చేసింది. చాలా విషయాలు చేయగానే చిన్నప్పుడే ఒక గొప్ప మనస్తత్వాన్ని పెంచుకున్నది ఈ రెడ్డి గారి అమ్మాయి. చాలా గొప్ప మనస్తత్వాన్ని పెంచుకుంది నిజంగా. సో ఆ అమ్మాయి కలిసినప్పుడు వాళ్ళ అక్క ఈ రెడ్డి గారి అమ్మాయికి ఏం చెప్పింది, ఏం జరిగింది, ఆమె జీవితంలో ఏం జరిగింది, ఈమెకి ఏం చెప్పింది. సో ఈ విషయాలు నెక్స్ట్ పార్ట్తో మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ఈ రెడ్డి గారి అమ్మాయిని మీ ఇంటి